మంచిది. చక్కగా దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి ఎలాగో ఆరాధించటం, ప్రభువును మహిమపరచటం, దేవుడి సన్నిధిని గణపరచటం, మరి మన ప్రభువు చాలా సంతోషిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మంచి రాగాన్ని, మంచి తలాంతును బిడ్డకి దేవుడు ఇచ్చారు. దైవజనుడు చిన్న కుమార్తె చక్కనైన రీతిలో గాన ప్రతిగానాలు చేయడానికి మరి ప్రభు కృప చూపించారు. అవును, దైవజనుల యొక్క బిడ్డలు మరి వారి ముందుండి అలా పాటలు పాడి దేవుని గాన ప్రతిగానాలు చేస్తూ ముందుకు వెళుతున్నప్పుడు దేవుని వాక్యము కూడా అలాగనే ప్రజల్లోనికి వెళుతుంది. అనేక మంది ప్రజలని ప్రభు దగ్గరికి నడిపించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చక్కనైనటువంటి బిడ్డల్ని దైవజనులకి ఇవ్వటం, వారు దేవుని పనులు కూడా వాడబట్టం ఆశీర్వాదించారు. దేవునికి స్తోత్రం. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించును గాక. ఈ సమయంలో నేరుగా దేవుని వాక్యములోనికి మనం వెళ్దాము. దానికి ముందుగా మరి ఈ యొక్క 2వ దినములు మరి ఈ యొక్క సాయంకాల వేళలో మనమందరము కూడుకొని దేవుని ఘనపరచటానికి, దేవుని ఆరాధించటానికి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, వాక్యానుసారముగా జీవించటానికి తీర్మానాలతో వచ్చిన మనము సిద్ధపడగలిగి ఉందాం. నేరుగా సమయం ఆసన్నమవుతుంది. దైవజనులు మన కనిపెట్టిన మీదుగా మన మధ్యలో కూర్చున్నారు. దైవజనులు వాక్య పరిచర్య చేయడానికి వస్తుండగా మనమందరము చప్పటి కొడుతూ ప్రభు సన్నిధిని మహిమపరుస్తూ వారిని ప్రార్థనలు ఆహ్వానించాం. చాలా మంచిది. మీ అందరితో ఉండడానికి తిరిగి దేవుడు నాకు చక్కని అవకాశం ఇచ్చాడు. మరి జేమ్స్ రాజు గారు చాలా సంవత్సరాలుగా తోటి దైవజనులు, అలాగే మంచి స్నేహితులు. ఇక్కడే కాకుండా అనేక చోట్ల మేము కలుసుకుంటూ ఉంటాం. దేవుడి కొరకు, దేవుడి మహిమ కొరకు అనేక విషయాలు మేము మాట్లాడుకుంటూ ఉంటాం. హల్లెలూయా. పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి అక్కడ పాలిటెక్నిక్ చదివినప్పుడు మా చర్చిలో ఉండేవారు. దేవుడికి మహిమ. అలాగే ఇద్దరు కుమార్తెలను దేవుడు వారికి ఇచ్చాడు, మంచి కుమారుని ఇచ్చాడు. వారందరూ దేవుళ్ళు ఉండడానికి, దేవుడి సేవలు ఉండడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తాడు. అనేక చోట్ల వారు వాడబడుతూ దేవుని సంఘాలు నడిపిస్తూ దేవుని మహిమ కొరకు జీవిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో కనపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. మంచిది. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను పాస్టర్ గారు పిలిచిన తర్వాత. ఇప్పుడు నేను వెళ్ళడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందా? ఉండదు కదా. నేను వస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? నాతో పాటు ప్రభు వస్తే ప్రయోజనం. నేను మాట్లాడితే మీకు ఏం ప్రయోజనం ఉండదు. ప్రభు మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నేను ప్రార్థన చేసుకుని వచ్చాను. ప్రభువా, నేను వెళ్ళటం కాదు కానీ నువ్వు నాతో రావాలి, నేను మాట్లాడకూడదు, నువ్వే మాట్లాడాలి అని ప్రార్థన చేసుకొని వచ్చాను. కాబట్టి దేవుడు నిశ్చయముగా ఈరోజు మనందరితో
మాట్లాడతాడు. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యం ఒక్క మాట నేను చదువుతాను, మీరు శ్రద్ధగా ఆలకించండి. యోహాను రాసిన 3వ పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. అలా చదువుతాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నా. చిన్న మాట ప్రార్థించారు. ప్రభువా, నీ వందనాలు, ఇంతవరకు మీరున్నారు. గడిచిన 2 దినాలుగా నీ బిడ్డలతో ఉండి ఈ ఉపవాస పండుగలలో మీరు చక్కగా నడిపిస్తూ ఉన్నారు. నాకంటే ముందు కొంతమంది దైవజనులను నిలబెట్టుకుని వాడుకున్నారు. నిష్ప్రయోజకుని వాటి వారి నన్ను కూడా మీ నోటి కోరుగా మార్చుకొని మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. మీరు మాట్లాడితే మాకు మేలు, మీరు మాట్లాడితే బ్రతుకుతాం. కనుక మీరు మాట్లాడి మమ్మల్ని బ్రతికించండి. నిష్ప్రయోజకుని నన్ను కేవలం నీ నోటి ఊరగా మార్చుకొని మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోమని పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయమని యేసయ్యకి శ్రేష్ఠ నామమున మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన విన్నవించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషములు, ఒక అరగంట సేపు నా మాటలు మీరు శ్రద్ధగా వింటే మీరు చాలా ఆశీర్వదించబడతారు. నేను మీకు అభివృద్ధి చెందడానికి, ఆశీర్వదించబడ్డానికి ఒక 3 సూత్రాలు చెప్తాను. యాక్చువల్గా 5 సూత్రాలు చెప్పాలి, కానీ సింపుల్గా 3 సూత్రాలు చెప్తాను. ఈ 3 సూత్రాలు పాటిస్తే మీరు అత్యధికంగా దీవించబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆనందం కావాలొద్దా? అభివృద్ధి కావాలా వద్దా? కావాలొద్దా? కావాలి కదా. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తాం మనం? ముష్టోళ్ళలాగా ఉంటాం. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకొని ముష్టోళ్ళలాగా ఉన్నాం అనుకోండి. మనం ఎవరికైనా యేసు ప్రభువుని నమ్ముకోమని చెప్పాం అనుకోండి, అదేమంటారు? నువ్వే ముష్టోళ్ళలాగా ఉన్నావు, ముష్టిదారులాగా ఉన్నావు, నాకు నేను చేంజ్ చేస్తాను అంటారు. అవునా కాదా? కాబట్టి మనం బాగా ఉంటే, మనం ఆశీర్వదించబడితే, ఎవరికైనా చెబితే ఈ దేవుడిని నమ్ముకొని బాగున్నారు, ఆశీర్వదించబడ్డారు, కాబట్టి నేను నమ్ముతాను అని అనుకుంటారు. అవునా కాదా? లాజిక్ ఉండాలి కదా. కాబట్టి మనం ముష్టోళ్ళగా ఉండడం దేవుడి చిత్తం కాదు. మనం అభివృద్ధి చెందడం దేవుడి చిత్తం. మొట్టమొదటి మానవుని దేవుడు మట్టితో చేసి అతని నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊది అతనికి ఆదాము అని పేరు పెట్టి అతన్ని ఎలా దీవించాడు? నీవు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దానిని ఏలు అన్నాడు. ఎవరు ఏలుతారు? రాజులైతే ఏలుతారు కదా. అంటే దేవుడు భూమికి ఆదాముని ఏం చేశాడు? రాజుగా చేశాడు. అవ్వమును ఏం చేశాడు? రాణిగా చేశాడు. వాళ్ళకి ఏం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి చెందండి అన్నాడు. మొట్టమొదట దేవుడు మానవుడితో మాట్లాడిన మాట అదే. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి. తర్వాత జలప్రళయం వచ్చింది, అంతా కూలిపోయింది. ఒక కుటుంబం మాత్రం రక్షించబడింది, నోవహు ఆయన కుటుంబం. తర్వాత జలప్రళయం అంతా అయిపోయిన తర్వాత నోవహు బయటకు వచ్చిన తర్వాత ఒక బలిపీఠం కట్టి దేవుడికి బలి అర్పణ అర్పించినప్పుడు దేవుడు చాలా ఆ ఆరాధనను అంగీకరించి మరలా వచ్చి ఏం చెప్పాడు? నోవహుతో మీరు ఫలించి అభివృద్ధి చెందండి అన్నాడు. అన్నాడా లేదా? మళ్ళీ ఆయన కూడా అలాగే అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి అన్నాడు.
హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం ఒకసారి చూడండి, 8:18. ఎవరైనా తీస్తారా గబగబా? 8:18. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. హల్లెలూయా. దేవుడు అంటే ఏం చేస్తాడట? మనం భాగ్యము సంపాదించుకోవడం, సామర్థ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అంటే దేవుడు పైనుంచి మోటపడాడు, ఎలా సంపాదించుకోవాలో దేవుడు మనకి నేర్పిస్తాడు. అర్థమవుతుందా? భాగ్యము సంపాదించుకోవడానికి సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే అన్నాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి 33వ కీర్తన 5వ వచనం. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సర్వ సమూహము కలిగెను. ఇప్పుడు దేవుడి యొక్క నోటి నుండి వచ్చిన మాట ద్వారా సమస్తము కలిగిందట. హల్లెలూయా. ఏమండి? కాబట్టి మనము ఆశీర్వదించబడడం అనేది దేవుడి చిత్తం. లూకాసు వార్త ఒకసారి చూడండి, 4:18 వచనం. 4:18. యెహోవా ఆత్మ ఆ నా మీద ఉన్నది. పేదలకు సువార్త ప్రకటించుటకై పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు. చాలు. పేదలకు సువార్త ప్రకటించడానికి యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు అభిషేకించాడు. ఇప్పుడు పేదలకు ఏంటి సువార్త? ఇప్పుడు నాకు జబ్బు ఉంది అనుకోండి, నాకేంటి సువార్త? నీ జబ్బు తగ్గిపోద్ది అనేది సువార్త. హల్లెలూయా. ఇప్పుడు కష్టాలు ఉన్నాయనుకోండి, కష్టాలు తీరిపోతాయి అనేది కష్టాలు ఉన్నవాడికి సువార్త. పేదవాడికి ఏంటి సువార్త? నువ్వు ఇంకా పేదరికంలో ఉండక్కర్లేదు, నువ్వు ధనవంతుడు అవుతావు అనడం పేదవాడికి సువార్త. ఇప్పుడు ఆకలితో ఉన్నవాడికి ముందేం కావాలి చెప్పండి? అన్నం కావాలి. ఎవడో ఆకలితో వచ్చి మన ఇంటికి వచ్చాడు అనుకోండి, ఏం పర్లేదు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను ఆశీర్దిస్తాడు, నువ్వే 10 మందికి పెడతావు కాబట్టి ప్రార్థన చేసుకు వెళ్ళిపో అన్నాం అనుకోండి. అడేమనుకుంటాడు? నేను ఆకలితో వస్తే ఒక ముద్ద పెట్టకుండా ఏవో చెప్తున్నాడు. అదే ఒక ముద్ద పెట్టి అప్పుడు చెప్పావు అనుకోండి, వాడు చక్కగా పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పేదవాడికి ఏంటి సువార్త అంటే ముందు ఆడి పేదరికం పోవాలి, అల్లోకం తర్వాత వెళ్తాం. పేదవాడుగా దేవుడి దగ్గరికి వస్తే ఆ పేదరికం పోవడం అనేది దేవుడి చిత్తం. ఆ పేదలకు సువార్త ప్రకటించడానికి యేసు ప్రభువు వచ్చాడు. అర్థమవుతుందా? ఈ లేఖనాలన్నింటిని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మనము ఆశీర్వదించబడడం, అభివృద్ధి చెందడం దేవుడి చిత్తం. మనం బాగా దీవించబడడం దేవుడి చిత్తం. యేసు ప్రభువుని నమ్మిన ఎవ్వరు కూడా పేదవాళ్ళుగా బైబిల్లో లేరు. హల్లెలూయా. హల్లెలూయా. బొమ్మలు చేసి అమ్ముకున్న అబ్రహాముని పిలిస్తే కొద్ది రోజులకి ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన ఇంటిలోనే దగ్గరగా 1000 మంది పనిచేస్తున్నారు. ఫైటింగ్ చేసిన వాళ్ళే 318 మంది ఉన్నారు. అంటే ఇంకెంతమంది ఉన్నారు? గొర్రెల తోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆవుల మేకలు ఎంతమంది ఉన్నారు? ఏమండి?
మనం చిన్న ఫంక్షన్ పెట్టి చేయాలనుకోండి, ఓహో వారం రోజుల కింద మీద అయిపోతాం, ఒక 500 మందికి భోజనం పెట్టాలండి. కానీ అబ్రాహం ఇంటిలో రోజుకి ఉదయం 1000 మంది తింటున్నారు, మధ్యాహ్నం 1000 మంది తింటున్నారు, రాత్రి అంటే ఎంత ధర్మవంతుడు ఆలోచించారు. ఏమండి, ఆ ముఖేష్ అంబానీ దగ్గర కూడా అంతమంది పనులు ఉన్నారు, అబ్రాహం దగ్గర అంతమంది పని పనులు ఉన్నారు. ఇస్సాకుని దేవుడు ఎంతగా దీవించాడు, యాకోబుని ఎంత దీవించాడు, యోసేపుని ఎంత దీవించాడు. దేవుడు పిలుచుకున్న వారు ఎవ్వరిని దేవుడు పేదవారిగా ఉంచడు. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత మన స్థితిగతులు పెరుగుతాయి తప్ప ఎప్పుడు తగ్గవు. కాకపోతే దేవుడు చెప్పిన సూత్రాలు పాటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సూత్రం పాటించలేదు అనుకోండి, మనం ఎప్పుడు పేదవాళ్ళగా ఉంటాం. ఇది ఉపవాస ప్రార్థనలో నేను ప్రార్థన గురించి బోర్డు ప్రసంగం చేయగలను, ప్రార్థన చేయాలని అందరికీ తెలుసు, కానీ ఎవరు చేయరు ఎక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నేను రావడం వల్ల మీకు ఏదైనా మేలు కలగాలి, సంఘానికి మేలు కలగాలి, మీ కుటుంబానికి మేలు కలగాలి, మీ పరిస్థితులు మారాలి, మీ స్థితిగతులు మారాలి, మీరు ఇంకా అభివృద్ధి చెందాలి. దాని గురించి దేవుడు నాకు 3 విషయాలు చెప్పమన్నాడు మీకు. హల్లెలూయా. మీరు అభివృద్ధి చెందడానికి 3 సూత్రాలు చెప్తారు. కొన్ని లెక్కలు చేయాలనుకోండి, సూత్రం పాటిస్తే వెంటనే లెక్క వస్తుంది, సూత్రం పాటించలేదు అనుకోండి ఎంతకీ లెక్క రాదు. అవునా కాదా? హల్లెలూయా. కాబట్టి సూత్రాలు ఉంటాయి కొన్ని. ఆ సూత్రాలు 3 సూత్రాలు చెప్తారు. నీవు అభివృద్ధి చెందాలంటే ఒకసారి చూడండి, యోబు గ్రంథం 22:21. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును చూడండి, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి చెందుతావు. నీవు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలట? ఆయన నోటి ఉపదేశమును అవలంబించాలి. అంటే దేవుడు ఏది చెప్తాడో అది ఏం చేయాలి? మనం పాటించాలి. హల్లెలూయా. దేవుడి నోటి ఉపదేశమును అవలంబించాలి. దేవుడు ఏం చెప్తాడో మనం శ్రద్ధగా వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు ఏదైనా మాట్లాడినప్పుడు అది మనకు అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? చాలా మంది చూడండి, సెల్ ఫోన్ ఎలా చూసుకుంటా ఉంటారు పిల్లలు, లోపల నుంచి అలా అనుకరిస్తుంటారు. ఒరే బాబు అంటే, ఒరే బాబు అంటే ఎందుకు పిలుస్తుంది ఏంటో చూడండి. ఒరే ఒకసారి రారా బాబు. ఈ మైండ్ అంతా దేని మీద ఉంది? సెల్ ఫోన్ మీద ఉంది. ఎందుకు పిలుస్తున్నారు? ఏదో పని ఉండే పిలుస్తారా? ఊరినే పిలుస్తారా? ఏమమ్మా అమ్మా అంటే అర్థమేంటి? పలకరించడం కాదు, ఏదో పని ఉండి పిలిచారు. ఒరే బాబు అంటే ఏదో పని ఉండి పిలిచింది వాళ్ళ అమ్మ. అలాగే దేవుడు కూడా ఏదో మాట్లాడాడంటే అర్థం ఏంటంటే నీకేదో చెప్పాలనుకుంటున్నాడు, నిన్ను మార్చాలనుకుంటున్నాడు, నీ జీవితంలో అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన మాట్లాడాలనుకున్నప్పుడు నువ్వు శ్రద్ధగా వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు శ్రద్ధగా వినాలి. ద్వితీయోపదేశకాండం 28 ఏముంటుందంటే ఏమండి? యెహోవా నీతో మాట్లాడినప్పుడు నువ్వు శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. శ్రద్ధగా వింటే భూమి యొక్క సమస్త జనముల కంటే నీవు హెచ్చించబడతావు అంటారు. ఆయన నోటి ఉపదేశమును అవలంబించు.
దేవుడు ఒకవేళ నీ గుడారంలో, నీ ఇంటిలో, నీకు జీవితంలో ఏదైనా చెడ్డది ఉంటే అది తీసేయమంటే తీసే, నువ్వు అభివృద్ధి చెందుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నోటి ఉపదేశమును అవలంబించు అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. దేవుడు కూర్చోమన్నాడు అనుకోండి, కూర్చుంటే చాలు. దేవుడు నిలబడమన్నాడు అనుకోండి, అప్పుడు కూర్చొని ఉంటుంది పాపం. అర్థమవుతుందా? పాపం అంటే ఏంటి? దొంగతనము, వ్యభిచారం చేయడం కాదు, ఆజ్ఞ అతిక్రమమే. దేవుడు ఏదైనా ఒక పని చెప్తే చేయకపోతే అదే పాపం. మరి బాబు ఇక్కడ నిలబడండి అన్నాడు అనుకోండి, మనం నిలబడకుండా కూర్చుండిపోతే అదే పాపం. ఇప్పుడు ఆదాముకి అవ్వకి ఎందుకు పాపం వచ్చింది? పండులో పాపం లేదు, దేవుడు తినొద్దన్నది తిన్నారు, అందుకు పాపం వచ్చింది. అర్థమవుతుందా? దేవుడు ఏది మానేయమంటే మానేయాలి, ఏది వదిలేయమంటే అది వదిలేయాలి, ఏది పట్టుకోమంటే అది పట్టుకోవాలి. ఆయన నోటి ఉపదేశం నువ్వు ఎప్పుడైతే అవలంబిస్తావో, ఆ ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తావో, నీవు అభివృద్ధి చెందుతావు. నేను చెప్పిన మాట కాదు, బైబిల్ చెప్తా ఉంది, దేవుడు చెప్తున్న మాట ఇది. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. 3:6. నీ ప్రవర్తన కొంతటి యందు, మళ్ళా చదవండి, నీ ప్రవర్తన కొంతటి యందు. అంతటి యందు. నేను తప్పు చెప్తే మీరు కరెక్ట్ చేయాలి. నేను కావాలని కొంతటి యందు అంటున్నాను. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు నీ తోవలు ఏమైపోతాయి? సరళమైపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాడు? నీ ప్రవర్తన అంతటి యందు, కొంతటి యందు కాదు. మనకు కొన్ని నచ్చితే వింటాం, కొన్ని నచ్చవు, అవి వినాం. దేవుడు నమ్ముకున్నావు కదా, ఇంకా కొలవద్దు, వదిలేమన్నాడు అనుకున్నాము, అది వదలం. పిల్లకి పెళ్లి చేసేటప్పుడు, పిల్లడికి పెళ్లి చేసినప్పుడు ఏమంటారు పాస్టర్ గారిని? ఏమండి మా బంధువులు ఒప్పుకోరండి, మా క్యాస్టే చూడండి అంటే కొన్ని ఒప్పుకుంటారు, కొన్ని బొట్టు తీసేస్తారు, కానీ కొన్నిటి మీద మాత్రం ప్రేమ ఉండిపోదు. కొన్ని మానేస్తారు, కొన్ని మానరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. దేవుడు ఏం చెప్తా చేయడానికి. ఎప్పుడైతే నువ్వు సిద్ధపడిపోతావో, దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. నీ మార్గాలు ఏమైపోతాయి? సరళమైపోతాయి. హల్లెలూయా. నువ్వు నడుస్తా ఉంటే ఇంకెత్తు పొలాలు ఉండవు, కష్టాలు గోతులు ఉండవు, లెవెల్ అయిపోతాయి. నేను నువ్వు చక్కగా నడిచేపోతావు. దేవుడు అంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు కదా, పాయలు చేశాడు. ఇప్పుడు సముద్రంలోకి వెళ్తున్న కొద్ది ఏమవుద్ది చెప్పండి? లోతు ఉంటుంది, ఉండదా? ఇలా లోతు ఏంది? అది ఎంత 19 కిలోమీటర్లు పొడవు ఉందట పాయ. 19 కిలోమీటర్లు పొడవు. వెళ్ళిపోతా ఉంటే లోతు అయిపోతా ఉంటుంది. లోతు ఒక 5-6 తాటి చెట్లు మునిగిపోయి అంత పెద్ద లోతు అయిపోతుంది. ఆ మట్టిలో, ఆ బురదలో, ఆ రాళ్ళలో ఇలా దిగి నడాలంటే ఎంత కష్టమండి. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అగాధ సముద్రములను రహదారిగా చేశాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? భూమిని తీసుకొచ్చి ఇలా ఎత్తేసి, కింద నుంచి భూమిని ఇలా పైకెత్తి రోడ్లోకి చేసిండు. వారు చక్కగా ఆరిన నేల మీద చక్కగా అవతల నుంచి అవతలకి నడిచేది. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే www.arkdiscovery.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులోకి వెళ్తే
ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలు ఎక్కడ దాటారో అక్కడట ఇలా ఫ్లాట్గా ఉందట భూమి. ఇప్పటికి అక్కడ ఫరో రథాలన్నీ ముంచాడు కదా దేవుడు. ఆ రథాలు చక్రాలు అవి కూడా ఇప్పటికే ఉన్నాయి. అంటే చరిత్రలో జరిగిన సత్యం. దేవుడు వారి మార్గాలు ఏం చేశాడు? సరళం చేశాడు. హల్లెలూయా. దేవుడి మాట విని వచ్చారు కనుక వారి మార్గాలు దేవుడు సరళం చేసి ఎర్ర సముద్రం మధ్యలోంచి రోడ్డేసి యువతలోంచి అవతలోకి తీసుకెళ్ళి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చెప్తున్నాడు దేవుడు? మొదట ఆయన నోటి ఉపదేశమును అవలంబించారు. అప్పుడు ఆయన చెప్పినట్టు చేస్తే నీవు అభివృద్ధి చెందుతావు, నీ మార్గాలు సరళం. మొదటి విషయం చెప్పాడు. రెండో విషయం చూడండి ఒకసారి, కీర్తన గ్రంథం 37:4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాత్సల్యమును తీర్చెను. యెహోవాను బట్టి సంతోషించుము, నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. దేన్ని బట్టి సంతోషించారట? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొను, ఆయన నీ కార్యము. డిలైట్ ఇన్ ద లార్డ్ అంటారు. అంటే ప్రభువునందు ఆనందించారు. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చాను, కూర్చున్నారు. కొంతమంది ఎలా కూర్చున్నారు? మనకు ఎప్పుడు వదిలేస్తారు మాస్టర్ గారు, వెళ్ళిపోతారు. ఎప్పుడు వదిలేస్తే మీరు అంతసేపు చెప్తారు, బేగ వదిలేస్తే బేగ వెళ్ళిపోయి 2 ముద్దలు తెలిసి పడుకుందాం అని చాలా మంది వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. టీవీ ముందు కూర్చుంటే ఏమంటే ముఖం ఇలా వెళ్ళిపోతాం. అక్కడ కష్టాలు ఏడుస్తూ ఉంటే మన కళ్ళ నీళ్ళు కాలిపోతాం. ఎక్కడ ఆనందిస్తున్నావు? టీవీ దగ్గర ఆనందిస్తున్నావు. ఏమండి, మొన్న ఒక ఇంటికి వెళ్ళేది, వెళ్తే లోపల నుంచి గుమ్మ వాసన వస్తుంది. మా తమ్ముడు అవుతుంది. ఎందుకంటే మొత్తానికి వచ్చేస్తుంటే మా మనదలు లోపల నుంచి బాగానండి 2 నిమిషాలు ఆగి పోలిస్తానండి. నేను అనుకున్నా పోనీ మంచి వాసన వస్తుంది, ఏదో మంచి కూర ఏదో ఉన్నట్టు తలకాయ ఏదో అనుకొని సరే నేను అన్నాను, మా అమ్మ నేను వేరే దగ్గరికి వెళ్తున్నాను, ఇప్పుడు వద్దులేండి అనేసాను. ఆ పాస్టర్ గారు అన్నారు, సరే నేను తెస్తాను, మీరు వెళ్ళిపోండి అన్నారు. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఈ ఊర్లో లేరు, మా పాప లేదు, నేను మా బావ అంటున్నాం. అది బావ ఏం తిందామంటే అన్నం వండుకున్నాం. ఒరే కొంచెం ఉండలో పాస్టర్ గారు కూర తెస్తారు అంటారు. ఈ పాస్టర్ గారు ఎంతకి రాదు, ఆయన కూర సగం మర్చిపోయి చూసి మొత్తానికి ఏదో ఆమ్లెట్ వేసుకుని తినేసి. హల్లెలూయా. అంటే కొంతమంది మంచి వాసన వస్తుంటే ఆనందిస్తారు, మంచి భోజనం ఉంటే ఆనందిస్తారు. హల్లెలూయా. షాప్కి వెళ్ళి ఇష్టమైన చీర కొనుక్కుంటే ఆనందిస్తారు. ఇంట్లో ఎన్నున్నా మా పాస్టర్ గారు చీరల షాప్కి వెళ్తే అంటే నీకు ఎక్కడ జాగా ఉందమ్మా పెడతావు అని అంటే అన్ని ఉన్నాయి, అయినా కొనుక్కుంటారు. అంటే ఇష్టమైనది కొనుక్కుంటే అదొక ఆనందం. హల్లెలూయా. ఏమండి, ఇష్టమైనది కొనుక్కుంటే ఆనందం. పిల్లలు చక్కగా ఉన్నారనుకోండి ఆనందం. లేకపోతే ఇష్టమైన చోటుకి వెళ్తే చాలా ఆనందం. టీవీ చూస్తుంటే ఆనందం, కొంతమంది క్రికెట్ చూస్తుంటే ఆనందం, కొంతమంది ఆడుతూ ఉంటే ఆనందం. ఎక్కడ ఆనందిస్తున్నావు? ఎక్కడ ఆనందించిన ఆశీర్వాదం రాదు, కానీ దేవుడి యందు ఆనందిస్తే నీకు ఆనందమే మిగిలిపోతుంది. ఆశీర్వాదం రావాలంటే ప్రభువులో ఆనందించాలి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆనందంతో రావాలి, ఉత్సాహధ్వనులు చేయొచ్చు అంటే. హల్లెలూయా. ఇంటికి చర్చికి వచ్చినప్పుడు హల్లెలూయా స్తోత్రం అనుకుని రావాలట. ఆనందించాలి, ఆరాధిస్తున్నప్పుడు ఆనందించాలి.
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించిన వీడు ఆకువాడుక తన కాలం ముందు ఫలం ఇచ్చేసి కానీ ఎప్పుడు ఆనందిస్తూ ధ్యానించినప్పుడు. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానిస్తే, అంటే బైబిల్ చదువుతున్నప్పుడు ఆనందించాలి, వాక్యం వింటున్నప్పుడు ఆనందించాలి, పాడుతున్నప్పుడు ఆనందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా దేవుడు స్తుతించండి అంటే పైకి రాదు. అది పక్కనతో గొడవ వస్తే ఓ పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది మన వాయిస్ కదా. మన ఒరిజినాలిటీ తెలియాలంటే పక్కలతో గొడవ రావాలి. అప్పుడు మన వాయిస్ ఎంత పైకి వెళ్తుందో, ఎంత గట్టిగా వస్తుందో అప్పుడు తెలుస్తుంది. అని దేవుడిని స్తుతించినప్పుడు మనం నోరు పెగల్చాలి. హల్లెలూయా. పాడుతున్నప్పుడు నోరు పెగల్చాలి, స్తుతిస్తున్నప్పుడు నోరు తెరవాలి, ఆరాధిస్తున్నప్పుడు నోరు తెరవాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. దేవుడిని నువ్వు ఆనందిస్తా ఉంటే దేవుడు నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. యెషయా గ్రంథం చూడండి 61:10. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లు కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లు కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను, మామూలు ఆనందం కాదంటే ఎలాంటి ఆనందం అది? మహానందం. హల్లెలూయా. ఏమంటే చాలా రోజుల తర్వాత మనకు చాలా ఇష్టమైన వ్యక్తిని చూసాం అనుకోండి. మా బియ్యపురాలు ఉంది, వాళ్ళ అమ్మాయి ఏమో అమెరికాలో ఉంది. ఒకరోజు అమెరికా నుంచి ఆ అమ్మాయి వచ్చింది. ఎయిర్పోర్ట్ లో తల్లి ఎదురు చూస్తుంది, కూతురు వస్తుంది, కూతురు మనవరాలు వస్తున్నారు. కూతురు వచ్చింది, ఈవిడ మొక్కలా గెలిపోయింది, గెలిపేలా పట్టుకుంది అంతే. మరి వదలదు. 1 గంట అయిపోయింది, 20 నిమిషాలు అయిపోయింది, కూతురు పట్టుకొని వదలట్లేదు. పాపం చాలా రోజులు గ్యాప్ వచ్చింది, పట్టుకొని వదలట్లేదా? అమ్మా అమ్మ అంటుంది, వదలట్లేదు. అంటే కూతురు అంటే అంత ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి కూతురు అంటే, కొడుకు అంటే, భర్త అంటే, పిల్లం అంటే కాదు. ఎవరంటే ఆనందం ఉండాలి? దేవుడు అంటే. హల్లెలూయా. మహా ఆనందంతో. ఎందుకు మహా ఆనందంతో ఆరాధిస్తున్నాడట? ఎన్ని విషయాలు చెప్పాడండి అక్కడ. ఏమండి? ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేస్తున్నాడు, నీతి అనే పైబట్టును నాకు ధరింపజేసి ఉన్నాడు. కాబట్టి నేను యెహోవాను బట్టి మహా ఆనందముతో ఆనందిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. నీ కోసం పరలోకాన్ని విడిచి వచ్చేసాడు ఆయన. నీ కోసం మహిమలన్నీ వదిలేసుకొని మానవుడుగా రిక్తులుగా వచ్చాడు. నీ కోసం శిలువ వేయబడ్డాడు, రక్తం కార్చాడు, గాయపరచబడ్డాడు, హింసించబడ్డాడు, పటాలు దెబ్బలు తిన్నాడు, అరచేతులు దెబ్బలు తిన్నాడు, బల్లిపోడు తిన్నాడు, మేకులతో కొట్టబడ్డాడు, తల మీద ముళ్ళు కిరీటం పెట్టించుకున్నాడు. నీ కోసమే, నా కోసమే. మనం గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చాడు. అసలు మనం ఎందుకు పనికిరం ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన నామాన్ని ఎత్తడానికి కూడా అర్హత లేని మనకి అబ్బా తండ్రి అని పిలవడానికి అధికారం. హల్లెలూయా. ఆ యేసు ప్రభువు నా దేవుడు అని గొప్పగా చెప్పుకోవడానికి అధికారం ఇచ్చాడు. ఆయన నామంతో పిలవబడే మనం ఏమంటారు? క్రైస్తవులు అంటారు. అంటే ఎవరి నామంతో పిలుస్తున్నారు? దేవుని నామంతో పిలవబడే ఆయన యోగ్యత ఇచ్చాడు. జీవ గ్రంథంలో మన పేరు రాశాడు. మనం చచ్చిపోతే పరలోకి వెళ్ళిపోతా ఉన్నా గొప్ప ధైర్యం ఇచ్చాడు. ఇన్ని చేసిన దేవుని బట్టి మనం సంతోషించాలి వద్దా? హల్లెలూయా. అందరూ సంతోషంగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. సంతోషంగా ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవుని యందు మనం ఆనందముతో ఆనందించాలి.
ఫిలిప్పీ పత్రికలో 4వ వచనంలో ఉంటది, ఆనందించుడి మళ్ళా చెప్పుతున్న ఆనందించుడి. ఎవరెందు ఆనందించారట? యేసునందు ఆనందించారు. మరలా చెప్తున్నాడంటే మనం ఆనందించమని ఆయనకు తెలుసు. అందుకే ఏమంటున్నాడు? మరలా చెప్పుతున్న ఆనందించండి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పుడు పాట పాడారు, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించి నాటింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. సంతోషం ఏమవుతుందట? పొంగుతుందట. ఎందుకు? అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన రక్షించిన తర్వాత మన సంతోషం పొంగుతూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు 2 విషయాలు చెప్పారు. ఒకటి, ఆయన నోటి ఉపదేశం అవలంబించాలి. ఆయన చెప్పినట్టు వింటే నువ్వు అభివృద్ధి చెందుతావు. రెండోది ఏంటంటే ఆయన యందు ఆనందిస్తే నువ్వు అభివృద్ధి చెందుతావు. ప్రార్థించినప్పుడు ఆనందించు, పాడినప్పుడు ఆనందించు, స్తుతించినప్పుడు ఆనందించు, వాక్యం చదివినప్పుడు ఆనందించు, వాక్యం విన్నప్పుడు ఆనందించు, దేవుడి సన్నిధికి ఆనందంతో పరిగెట్టుకుంటురా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చర్చికి ముష్టివాళ్ళు వస్తారు, ఫంక్షన్లు అయితే ఎక్కడేమన్నీ వేసుకొని వస్తారు. ఏమండి, పెళ్లికి వెళ్ళినప్పుడు ఎక్కడేమన్నీ చేస్తారు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఏమండి, మాకు ఆ గరిపేటలోనే ఒక చర్చ్ ఉంది. వాళ్ళందరూ ఎప్పుడు ఇలా జాకెట్ కూడా వేసుకుని ఇలా ముళ్ళు వేసుకుని వచ్చేస్తారు. చాలా పేదవాళ్ళు అనుకుంటాను నేను. ఒకరోజు ఏదో పెళ్లి అవుతుంది చూస్తే ఒంటి నిండా నగలే, పొట్టి చేతులు నగలు. అదే అమ్మో ఇంక ఉన్నాయా? దేవుడికి ఇవ్వడానికి మాత్రం 10 రూపాయలు 5 రూపాయలే. హల్లెలూయా. ఏమండి, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆనందంతో అలంకరించుకొని రావాలి, సంతోషంతో రావాలి, ఆరాధిస్తూ రావాలి, ఉత్సాహగానం చేస్తూ రావాలి. ఎప్పుడైతే ఎంతగా నువ్వు దేవుడిలో సంతోషిస్తావో అంతగా దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తున్నాడు, ఆయనను బట్టి సంతోషించు, నీ హృదయ వాంఛలన్నీ తీర్చేస్తాడు. నీకు ఏ కోరికలు ఉన్నాయో, ఏంటి కొనుక్కోవాలనుకుంటున్నావు, ఏంటి కట్టుకోవాలనుకుంటున్నావు, నీ బిడ్డలు ఏం చేయాలనుకుంటున్నావు, నీ హృదయ వాంఛలన్నీ దేవుడు తీర్చేస్తాడు. నా మాట కాదు, ఎవరి మాట? అది దేవుడి మాట. యెహోవాను బట్టి సంతోషించు, ఆయన హృదయ వాంఛలు తీరుస్తాడు. సంతోషించి మరలా చెప్పుదును, ఆయన చేసిన కార్యాలను బట్టి మహా ఆనందముతో ఆనందిస్తున్నానని భక్తులు చెప్తున్నారు. హల్లెలూయా. మూడో విషయం చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. హల్లెలూయా. లూకా సువార్త చూడు, యోహాను సువార్త చూడు, 6:11. పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తిరిగిన తరువాత చాలు లూకా సువార్త చూడండి ఒకసారి, 6:38 వచ్చింది. లూకా 6:38. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదిరించి దిగజారునట్లు మీ ఒడిలో కొలుస్తారు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు మీకు? మూడోది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇవుడి మీకు ఇవ్వబడు. ఇవుడి మీకు ఇవ్వబడు. మీరు ఇచ్చారనుకోండి, దేవుడు ఏం చేస్తాడట? అణిచి కుదిరించి. బస్తా చూస్తారు మనం ఎలాగైనా. ఎందుకు? ఇంకొంచెం జాగా అవుతుంది, ఇంకొంచెం వేయడానికి. అవునా కాదు? ఇలా కుదిరిస్తాం. లేదా డబ్బాలు ఏమైనా వేస్తే ఏం చేస్తాం? కుదిరిస్తాం, ఇంకొంచెం ఎక్కువ పడుతుంది. అంటే దేవుడట మనకు ఎలా ఇస్తాడంటే అణిచి కుదిరించి దిగజారునట్లుగా.
ఇలా వేస్తా ఉంటే పక్కన కాలిపోతా ఉంటాయి చూసారా, అలా కొలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుడికి ఇస్తే దేవుడు నిండు కొలతతో కొలుస్తాడు. దేవుడు మన జీవితాల్లో ఆశీర్వదించబడాలంటే దేవునికి ఇవ్వడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని చూడండి, మరొక మాట చూపిస్తాను. 2 కొరింథీ చూడండి ఒకసారి, 8వ అధ్యాయం 6వ వచనం. 2 కొరింథీ 8:6. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వము మొదలుపెట్టినో అలాగే దానిని మీలో సంపూర్ణము చేయమని మేమందరూ వేడుకుంటుమి. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమునందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకొనుడి. ఈ కృపయందు అభివృద్ధి పొందినట్లు చూసుకోనండి అన్నాడు. ఏంటి ఆ కృపట? ఏమంటే 3వ వచనంలో ఏమని ఉంది? ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకంగా మిమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదీయగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తాము ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తున్నారు. ఇక్కడ కొరింథీయులు చెప్తూ వారు ఎలాగిస్తున్నారట? సామర్థ్యము కంటే ఎక్కువ, సామర్థ్యము కంటే ఎక్కువ ఇస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను విజయనగరం వచ్చాను, మీకు ఎంతమంది చెప్పానో లేదు తెలియదు. విజయనగరం అలాగా ఒక డొక్కు స్కూటర్ ఉండేది నాకు, స్కూటర్ వేసుకొని అలా వచ్చేసాను. ఏమీ లేదు నా దగ్గర, చాలా కష్టాలు పడ్డాను. మా పిల్లలిద్దరినీ స్కూల్లో వేస్తే వాళ్ళు ఫీజులు కట్టలేకపోయాడు. ఎప్పుడు లెటర్ రాయడమే, ఏమని ఒక 10 రోజులు టైం ఏంటి సార్ కడతారు, లేదా ఒక 4 రోజులు నెక్స్ట్ మంత్ కడతాను అని మా పిల్లల ఫీజులు కూడా కట్టలేకపోయాడు. అద్దె కూడా కట్టలేకపోయాడు. 600 అద్దె నాకు, అందులోని చర్చు అది ఇల్లు కట్టలేకపోయాడు. ఒకరోజు ఒక 3-4 సంవత్సరాల తర్వాత నేను గట్టిగా ప్రార్థన చేశాను, ప్రభువా నేను వైజాగ్లో సూపర్గా ఉండేవాడు, నన్ను రమ్మని పిలిచే విజయనగరం వచ్చాను, కష్టాలు బాధలు చాలా ఇబ్బందులు, ఇంటది కట్టలేకపోతున్నాను, కరెంటు బిల్ కట్టలేకపోతున్నాను, పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాను, ఎప్పుడు కష్టాలే. ఈ కష్టాలు తీరవా, నన్ను కొంచెం అభివృద్ధి పరచవా అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నా. కొన్నిసార్లు ఏడ్చాను కూడా కష్టాలు బట్టి. ఒకరోజు నాకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే ఒక మనీ ప్లాంట్ మా ఇంటి దగ్గర ఎదుగుతుంది.